ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలే పరమావధిగా పెట్టుకొని చంద్రబాబు ఎన్నో ఆశలతో అడుగులు వేస్తున్నారు. పొత్తులతో ముందుకెళ్తేనే జగన్ను ఓడించగలుగుతామని క్లియర్గా ఓపెన్ కట్గా వాళ్ళ సత్తా ఏంటో నిరూపించారు. అయితే కట్ చేస్తే పవన్ కళ్యాణ్ను పట్టుకొని చంద్రబాబు ముందుకు కదులుతూ కేంద్ర పెద్దలు కూడా తన వైపు వస్తే బాగుంటుందని పదే పదే పవన్కు చెబుతున్నాడు. అయితే ఇటు కేంద్రం పవన్నే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు పవన్ను నమ్ముకుంటే. అసలు పవన్ను నమ్ముకునే మేము తప్పు చేశామని కేంద్ర పెద్దలు గట్టిగా ఇప్పుడు అరుస్తున్నారు. ఇలాంటి టైంలో పవన్ తన మొదటికే మోసం వచ్చే పొత్తులు ఉండకుండా తన దారి తాను చూసుకుంటూ ఒకవైపున కేంద్రం దగ్గరికి వెళ్తూ మంతనాలు చేస్తూ మరోవైపు తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చి గులాంగా చంద్రబాబు ఏది చెబితే అది చేస్తున్నాడు. దీంతో పవన్ రివర్స్ రాజకీయాలు చంద్రబాబు కొంప ముంచుతాయంటున్నారు అంతా నిపుణులు. ఎందుకంటే ఓట్లు చీలడం కాదు, పడడం కాదు, పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇటు పవన్ అభిమానులు కానీ కేంద్ర పెద్దలకు సంబంధించిన బీజేపీకి జై కొట్టే వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి వైసీపీకి ఓటు బ్యాంకు పెంచే ఆస్కారమే ఉంది తప్ప వీళ్ళంతా కూడా ఎటు ఓటు వేసేదానికి డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ వీళ్ళు చేసే కార్యక్రమాలతో కనిపించడం లేదు. చంద్రబాబు ప్రతిసారి కేంద్ర బీజేపీ కూడా మాకు మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అసలు ఏ మిత్రపక్ష బంధమో ఏ మిత్రబంధంతో ఉంటున్న ఆ పవన్నే పక్కన పెట్టే ఆలోచనలో కేంద్రం చేస్తున్నప్పుడు ఈ పవన్ మాట కేంద్రం దగ్గర ఏం చెల్లుతుంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో కనుక తన సత్తా చూపించుంటే, తెలంగాణ ఎన్నికల్లో తన వాల్యూ ఏంటో చూపించగలిగితే అప్పుడు బహుశా పవన్ ఏదైనా చెబితే వినే పరిస్థితి ఉంటుంది కేంద్రం. అసలు ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కానీ గడిచిన 10-15 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు ఎక్కడా గెలవని ఈ పవన్ను పట్టుకొని కేంద్ర పెద్దలు వీళ్ళ కోసం పెద్దగా యాక్షన్ దిగుతున్నారు. 100% అసలు పవన్ను పక్కన పెడితేనే రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా మనకు లభిస్తుందని కేంద్రం వ్యూహం ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. చంద్రబాబు పవన్ ప్రజలు కోరుకుంటున్న వీళ్ళిద్దరిని తరిమి కొడితే రేపటి రోజున మనదే ప్రతిపక్ష హోదా అని మోదీ కూడా అనేక సందర్భాల్లో కూడా డిస్కషన్లో భాగంగా చెప్పారట. పవన్ను నమ్ముకుంటేనే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు అయోమయం డిఫెన్స్లో పడిపోయారు. పవన్ను పట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని ఒకవైపు అనుకుంటుంటే మరొక వైపు నారా లోకేష్ ఒత్తిడి కూడా ఓ రకంగా చంద్రబాబు కొంప ముంచుతుంది. ప్రతి దాంట్లో పవన్ను హైప్ లేపుతున్నాం. కనీసం నేనైనా మంత్రిగా కాస్తో కూస్తో పనిచేసే అసెంబ్లీకి వెళ్ళా, శాసనసభలో కూర్చున్నా, ఏ అనుభవం లేని పవన్ను పట్టుకొని మనం ముందుకెళ్ళడం ఏంటి అని చంద్రబాబు మెడకే ఇప్పుడు లోకేష్ ఉచ్చు బిగిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే పవన్ రివర్స్ గేర్స్ తన మెడకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు చంద్రబాబు అయితే ఇందులో అల్లాడిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు పవన్ను ఏం చేయాలో తెలియక ఓటు బ్యాంకు సరైన క్రమంగా తీసుకురాకలేకపోగా పైన ఉన్న కేసులు ఏది ఎటుపోతుందో తెలియక అయోమయంలోనే ఉన్నారు ప్రస్తుతం. ఏదేమైనా పవన్ రాజకీయాలకు చంద్రబాబు చరమగీతం పాడక తప్పదు రాబోయే ఎన్నికల్లో.